హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనకు సబ్సిడీ అయితే థర్డ్ సబ్సిడీ అయితే రాబోతుంది, ఫేమ్ 3 సబ్సిడీ. ఇది వచ్చేటప్పటికి మనకు కాస్ట్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ కాస్ట్ మనం మాట్లాడుకుందాం. ఫేమ్ 3 సబ్సిడీ వచ్చిన తర్వాత మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళు ఒక 1 మంత్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి తీసుకోండి. ఒక 15 days 20 days కల్లా మనకు ఫేమ్ 3 సబ్సిడీ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోండి. నేను ఇప్పుడైతే నేను చూసిన వాటిల్లో, నేను రివ్యూస్ చేసిన వాటిలో బెస్ట్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వెహికల్స్లో మీకు ఏవి నచ్చింది అనేది మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 5 ఎలక్ట్రిక్ వెహికల్స్. దీంట్లో మనకు బడ్జెట్ అనేది ఇప్పుడు పెరిగిపోయిందని చెప్పాలి. ఇంతకుముందు మనకు బడ్జెట్ అంటే మనకు 1 lakh లోపల ఉండేది బడ్జెట్ కిందకి వచ్చేది. 1,50,000 లోపల ఉండేది ప్రీమియం కిందకి వచ్చేది అనమాట. ఇప్పుడు వచ్చి 1,50,000కు ఉండేది మనకు బడ్జెట్, 1,50,000 అబోవ్ వచ్చేది ప్రీమియం కిందకి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి మనం పూర్తిగా దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఫేమ్ 3 సబ్సిడీ అయితే రాబోతోంది, కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. వెహికల్ కొనాలనుకుంటే కనుక, లేదు మనం అర్జెంటుగా కొనాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఫేమ్ 3 సబ్సిడీ వచ్చేంతవరకు కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు దీని మీద ఒక కాన్ఫిడెంట్, అంటే మనం తీసుకోవాలన్నా వద్దా అనే దాని మీద మనం ఒక ఐడియాకి అయితే వచ్చేయచ్చు అనమాట. అన్ని ఫీచర్స్తో వస్తుంది. ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మీరు డిస్ప్లేలోనే చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. అన్ని వెహికల్స్, అన్ని ఆప్షన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా మనకు 1,50,000 లోపల వచ్చే బడ్జెట్ వెహికల్ ఇది. యాంపేర్ నుంచి నెక్సస్ అనమాట. ఇంతకుముందు యాంపేర్లో మ్యాగ్నస్ లాంటివి చిన్న వెహికల్స్ ఉండేవి. ఇప్పుడు ఒక ప్రీమియం వెహికల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇందులో మనకు 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే, యాప్ కనెక్టివిటీ, బ్లూటూత్, అలాగే మనకు జీపీఎస్ నావిగేషన్ లాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో తీసుకొస్తున్నారు అనమాట. అలాగే ఒక నట్టు బోల్ట్ లేకుండా ఒక మంచి ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. మనకు చూస్తూనే తెలుస్తుంది కదా ఎలా ఉందనేది. డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. మనకు అన్నీ కూడా ఎక్సలెంట్ ఫీచర్స్తో, అలాగే వెంటిలేషన్ బయటికి పోవడానికి ఉండే ఇది కూడా వీళ్ళు దీంట్లో ఇచ్చారనమాట, మెజర్మెంట్. తర్వాత దీంట్లో వచ్చి దీనికి బ్యాటరీ చూసుకుంటే మనకు 3 kilowatt బ్యాటరీ, LFE బ్యాటరీతో వస్తుంది. అలాగే మనకు రేంజ్ 136 kilometers రేంజ్ ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చి 93 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది. 7 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మోటార్ చూసుకుంటే మనకు 4 kilowatt మోటార్ వస్తుంది. ఛార్జింగ్ మనకు 5 hours ఛార్జింగ్ టైం పడుతుంది. మన కాస్ట్ చూసుకుంటే 1,30,784 rupees మనకు కాస్ట్ అయితే వస్తుందన్నమాట. ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పొచ్చు ఈ ప్రైజింగ్ రేంజ్లో. మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్లోనే ఇప్పుడు వచ్చే దాంట్లో ఇది ఒక మంచి వెహికల్. 3 kilowatt బ్యాటరీ అంటే మినిమం మనకు 100 kilometers రేంజ్ అయితే ఉంటుంది. కాబట్టి ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. కాబట్టి చాలా వాళ్ళు తీసుకోవాలనుకునే వాళ్ళు దీని మీద ఒక కన్నేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనం దీంట్లో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది రివరిండి అనమాట. రివరిండి ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పొచ్చు. తిరుపతిలో అయితే తీసుకొచ్చారు కొద్దిమంది, మనకు బెంగళూరు నుంచి వాళ్ళు కొనుక్కొని తెచ్చారనమాట. వాళ్ళ దగ్గర నేను రివ్యూ అయితే అడిగాను. ఈ మధ్యలో మనకు దగ్గరలోనే మనకు ఫుల్ రివ్యూ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ వెహికల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది కూడా మనకు 1,50,000 లోపలే వస్తుంది అనమాట. ఇది బెంగళూరులో, అలాగే చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్లో అయితే లభిస్తుంది. ఇంకా మనకు తిరుపతి నుంచి అయితే కనుక మనకు బెంగళూరుకు, మనకు చెన్నైకి మనకు దగ్గర అవుతుంది. ఇక్కడ ఎవరైనా మనకు రిలేషన్ ఉంటే కనుక మనం అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఒక బెస్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట ఇది. దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. బ్యాటరీ చూస్తే మనకు 4 kilowatt బ్యాటరీ అయితే వస్తుంది. మిడ్ డ్రైవ్ మోటార్, PMSM మోటార్తో వస్తుంది. 6.7 kilowatt మోటార్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. అలాగే రేంజ్ చూసుకుంటే 120 kilometers రేంజ్ ఉంటుంది. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 90 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది. ఛార్జింగ్ టైం మనకు 5 hours ఛార్జింగ్ టైం ఉంటుంది. కాస్ట్ చూస్తే మనకు 1,38,000 rupees అయితే కాస్ట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు తీసుకోవాలనుకునే వాళ్ళకు అదేదో 10,000 rupees ఆఫ్ కూడా ఉందని చెప్పాడు అతను, వాడుతుంది అతను అయితే కనుక. అది ఏమనేది మీరు వాళ్ళ సైట్లోకి వెళ్ళి చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. బుక్ చేసుకుంటే మీకు డెలివరీ అయితే ఉంటుంది. లేదు మనం బెంగళూరులో పోయి తీసుకుంటాం అనుకుంటే బెంగళూరులో పోయి మీరు మీ సొంత వాళ్ళ దగ్గర రెడీ కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఒక బెస్ట్ సూపర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. నేను ఫిజికల్గా చూశాను, చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు కొనాలనుకునే వాళ్ళు దీని మీద ఒక కన్నేయచ్చు. బెంగళూరులో అయితే మనకు తక్కువ కాస్ట్ అయితే పడుతుంది అనమాట. కాబట్టి మీరు తీసుకోవాలనుకునే వాళ్ళు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా మనం నెక్స్ట్
ఏతర్ రిస్తా గురించి మాట్లాడుకుందాం. రిస్తా మీకు ఇంతకుముందే ఈ మధ్య నేను ఒక వీడియో పెట్టాను అనమాట, ఒక కస్టమర్ రివ్యూ. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. అతను దీని గురించి క్లియర్గా అయితే చెప్పడం జరిగిందనమాట. అతని ఒపీనియన్, దీంట్లో ప్రోస్ కాన్స్ అన్నీ కూడా దాంట్లో క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఇంకా దీంట్లో మనం మాట్లాడుకోదలుచుకోలేదు, ఎందుకంటే నా ఛానల్లో ఉంటుంది. మీరు చూడండి. దీని మీద చాలా వీడియోస్ నేను అలాగే మనకి కంపేర్ వీడియోస్ కూడా నేను చేశాను అనమాట. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇంకా దీంట్లో మనకు బ్యాటరీ చూసుకుంటే 3.7 కిలోవాట్ బ్యాటరీ అయితే ఉంది. అలాగే దీంట్లో 2.9 కిలోవాట్ కూడా ఉంది. దీంట్లో ఇంకో మోడల్ కూడా ఉందన్నమాట, ఎస్ అని. ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చి ప్రస్తుతానికి ఏతర్ రిస్తా జెడ్ అనమాట. ఇది మనకు ప్రో ప్యాక్తో నేను మొత్తం మీకు ప్రైస్ అన్ని డీటెయిల్స్ చెప్తాను. టాప్ స్పీడ్ చూసుకుంటే ఇది మనకు 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. రేంజ్ వచ్చి 125 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అలాగే మోటార్ చూసుకుంటే మనకు 4.3 కిలోవాట్ మోటార్ అయితే ఉంటుందన్నమాట. ఇది 22 Nm టార్క్ అయితే ఉంటుంది. దీంట్లో 3.7 కిలోవాట్ కాస్ట్ అయితే మనకు 1,88,987. అలాగే 2.9 కిలోవాట్ అయితే 1,62,778 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఒక హెవీ కాస్ట్ అని చెప్పాలి. ఇది చాలా ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే మనకి రోడ్ ట్యాక్స్లు అవన్నీ రావడం వలన మనకు కాస్ట్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. యాక్చువల్గా ఏతర్లో మామూలుగానే రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇంకా దానికి తోడు ఇది కూడా రోడ్ ట్యాక్స్ కూడా కావడంతో మ్యాక్సిమం 10,000 నుంచి 15,000 వరకు రోడ్ ట్యాక్స్లు అయితే పెరగడం జరిగిందనమాట. ఏతర్ రిస్తా మంచి వెహికల్, చాలా బాగుంది. నేను చూశాను కదా, నేను వీడియోలో ఉంది. ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయితే, చాలా బాగుంటుంది. మీరు కొనాలనుకునే వాళ్ళు దీని మీద కూడా ఒక కన్నే ఇచ్చనమాట. బడ్జెట్ అయితే ఎక్కువ ఉంటుంది, కొద్దిగా మనం దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బడ్జెట్ను చూసుకొని మీరు కొనాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ కొనొచ్చు అనమాట. మంచి వెహికల్ ఇది కూడా. ఏతర్ రిస్తా కూడా బాగానే ఉంది. ఏమంటే ఛార్జింగ్ టైం మనకు 8 hours ఛార్జింగ్ టైం వస్తుంది, అది కొద్దిగా మనకు మైనస్ అనిపిస్తుంది అనమాట. ఏతర్లో ఇప్పుడు ఇది మనకు ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ టైప్ అనమాట. కాబట్టి ఫ్యామిలీ పరంగా అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే 34 లీటర్స్ పెద్ద బూట్ స్పేస్ అయితే వస్తుంది. మనకు ఫ్రంట్ కూడా గ్రాసరీస్ పెట్టుకునేదానికి ఒక ఇదైతే వస్తుందన్నమాట. వాటి పరంగా మనకు జీపీఎస్ నావిగేషన్, హిల్ హోల్డ్ అసిస్టెంట్, ఆటో హోల్డ్, అదే ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనకు దీంట్లో వస్తాయన్నమాట. ప్రో ప్యాక్ తీసుకోవడం వల్ల మనకు 10-15 కిలోమీటర్స్ రేంజ్ కూడా వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు అనేది అంటే మనము వాడే వాళ్ళ దగ్గర అడిగితేనే తెలుస్తుంది అనమాట. అతనైతే మనకు 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే, అదే 97 కిలోమీటర్స్ రేంజ్ అయితే అతను చెప్పడం జరిగిందనమాట. ఇంకా మీరు ఆలోచించుకొని వెహికల్ని అయితే కొనుక్కోవచ్చు అనమాట. బెస్ట్ వెహికలే ఇది కూడా. ఇంకా మనము సింపుల్ వన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ వన్ కూడా మనకి ఇక్కడ నియర్ బై అయితే మనకు ఆంధ్రాలో అయితే ఇది డెలివరీ అయితే లేదు. డెలివరీ బుకింగ్ అయితే తీసుకుంటున్నారు, కానీ డెలివరీస్ ఎప్పుడు ఇస్తారనేది అయితే తెలియదు. ప్రస్తుతానికి మనకు బెంగళూరులో అయితే ఉంది. బెంగళూరు నుంచి కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. వెహికల్ ఎలా ఉందనేది, వెహికల్ స్పెసిఫికేషన్స్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. వెహికల్ చూసుకుంటే మనకు బ్యాటరీ 5 కిలోవాట్ పెద్ద బ్యాటరీ వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఎలక్ట్రిక్ వెహికల్లో ఇదే పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 కిలోవాట్ బ్యాటరీతో వచ్చేది ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే. మిగతా ఏది కూడా 5 కిలోవాట్లు అయితే రావడం లేదు, అన్ని 4 కిలోవాట్కే లాస్ట్ అనమాట. కాబట్టి దీని మీద ఒక కన్నేయండి, ఎంత ఉంది కాస్ట్ అనేది, కాస్ట్కి తగినంత రేంజ్ ఇస్తుందా, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇది వచ్చి టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 105 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది. రేంజ్ 212 కిలోమీటర్స్ వస్తుంది. ఒక వాడిని అతని దగ్గర నేను అడిగి కనుక్కున్నాను అనమాట. అతను రివ్యూ ఇవ్వడానికి అయితే కుదరలేదు, అతను బెంగళూరులో ఉంటాడు. కాబట్టి రివ్యూ అయితే నేను ఇప్పుడు ఇవ్వలేను సార్, నేను వచ్చి మీకు రివ్యూ ఇస్తాను, కొద్దిగా కొంచెం నాకు టైం ఇవ్వండి అని అడిగారనమాట. దానివల్ల మన రివ్యూ పెండింగ్లో పెట్టాల్సింది వచ్చింది. వచ్చిన తర్వాత మీకు పూర్తిగా ఫిజికల్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట. దీని గురించి ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేస్తున్నాను, మీరు చూడకపోతే నా ఛానల్స్లో ఉంటాయి, మీరు చూడండి. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి రేంజ్ మనకు 212 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మోటార్ చూసుకుంటే మనకు 8.5 కిలోవాట్ మోటార్ అయితే ఇందులో వస్తుందన్నమాట. అలాగే మనకి ఇది వచ్చి 7 inches TFT స్క్రీన్ అయితే వస్తుంది. 72 Nm టార్క్ అయితే ఉంటుందన్నమాట. ఛార్జింగ్ చూసుకుంటే మనకు 6 hours ఛార్జింగ్ పడుతుంది. కాస్ట్ 1,70,000 అయితే పడుతుంది అనమాట. ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఇంచుమించు మనకు ఏతర్ మాదిరినే ఉంటుంది. ఏతర్ 450X ఎలా ఉంటుందో సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది అనమాట. కానీ మనకు ఒక ప్రీమియం వెహికల్ అయితే ఇది. కాబట్టి తీసుకోవాలనుకునే వాళ్ళు మీరు ఆలోచించి ఈ వెహికల్ మీకు దగ్గరలో బెంగళూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు అక్కడి నుంచి బుక్ చేసుకొని అలాగే అక్కడి నుంచి తీసుకోవచ్చు అనమాట. బెస్ట్ వెహికల్, డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది, మనకు 12 inches టైర్తో అయితే వస్తుందన్నమాట. బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇంకా దీనికి తోడు మనకు నెక్స్ట్ టీవీఎస్ ఐక్యూబ్ గురించి మాట్లాడుకుందాం. టీవీఎస్ ఐక్యూబ్ ఎలా ఉండబోతుంది అంటే, టీవీఎస్ ఐక్యూబ్లో ఇప్పుడు ప్రీమియం మోడల్ వచ్చింది, టీవీఎస్ ఐక్యూబ్ ST అనమాట. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టీవీఎస్ ఐక్యూబ్ చూసుకుంటే మనకు
బ్యాటరీ మనకు 5.1 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. రేంజ్ మనకు 150 కిలోమీటర్స్ రేంజ్ ఉందన్నమాట. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 82 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. మోటార్ మనకు 4.4 కిలోవాట్ మోటార్ వస్తుంది. ఛార్జింగ్ 4 hours 18 minutes ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. కాస్ట్ 1,86,000 కాస్ట్ అయితే వస్తుంది. మనం దీనికి తగినట్టుగా ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకనంటే 1,86,000కి మనకు 5.1 కిలోవాట్ అంటే ఇంచుమించు 150 కిలోమీటర్ 160 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది. ఏతర్లో మనకు 100 కిలోమీటర్స్కు రేంజ్కి మనం 2 lakhs వరకు పెడుతున్నాం అనేటప్పుడు 1,80,000 దీనికి పెట్టచ్చు అనమాట. ఎందుకంటే సర్వీస్ మీద ఇష్యూ అయితే ఏం లేదు పెద్దగా. ఇది వెహికల్ తీసుకునే వాడే వాళ్ళు కూడా నాకు ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో బెస్ట్ వెహికల్గానే ఉందన్నమాట. చాలామంది దీని గురించి మంచి రెస్పాన్స్ అయితే చెప్తున్నారు. ఎవరు ఫేక్గా ఎవరు మన దగ్గర చెప్పడం లేదనమాట. యాక్చువల్గా నాకు వచ్చే మెసేజెస్లో కూడా మనకు టీవీఎస్ ఐక్యూ గురించి ఒక మంచి రివ్యూనే అయితే ఉందన్నమాట. చాలామంది టీవీఎస్ ఐక్యూ బాగుంది అంటున్నారు. మీరు చూడండి. అంటే ఇంకా ఈ 5.1 కిలోవాట్ బ్యాటరీ ఉండే వేరియంట్ అయితే ప్రస్తుతానికి బుకింగ్సే జరుగుతున్నాయి. ఇంకా మనకు డెలివరీ అయితే కాలేదన్నమాట. మీకు మీ దగ్గర సిటీస్లో ఎక్కడైనా డెలివరీ అయితే కనుక చూడండి. ఒకవేళ మీకు ఎవరికైనా దీని మీద రివ్యూస్ చేయాలి, నేను నా వెహికల్ గురించి 10 మందికి చెప్పాలని అనుకునే వాళ్ళు ఉంటే నాకు కన్సల్ట్ కావచ్చు. తర్వాత మీకు ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే అన్నీ బాగున్నాయి. ప్రస్తుతానికి మీరు వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. మనకు FAME 3 సబ్సిడీ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొనుక్కోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.